హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఆర్డీఆర్ఎన్ కుకింగ్ ఛానల్లో ఈరోజు నేను చేసుకోబోయే విధంగా లెగ్ పీసెస్ని తయారు చేసి చూపించబోతున్నాను మీకు. నేను లెగ్ పీసెస్ని శుభ్రంగా వాష్ చేసుకుని దీన్ని కొంచెం పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని ఉడకబెట్టేసేసుకున్నాను దీన్ని ఈ విధంగాని. ఇప్పుడు దీన్ని మ్యాగ్నేట్ చేసుకుందాము. ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. లెగ్ పీసెస్కి కారం ఒక 3 స్పూన్స్ కారం వేసాను. చిటికెడు పసుపు. ఆల్రెడీ నేను ఉడకబెట్టినప్పుడు పసుపు వేసి ఉడకబెట్టాను కదా, సో ఎక్కువ అవసరం లేదు, చిటికెడు వేసుకున్నాను. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పెరుగు ఒక స్పూన్ వేసాను. మొత్తం బాగా వీటికి పట్టేటట్టు కలుపుకుందాం. నేను ముందే ఎందుకు బాయిల్ చేసి పెట్టుకుంటానంటే చికెను పచ్చిదనం లేకోకుండా లోపల వరకు కుక్ అవుద్దని నేను ఈ విధంగా చేసుకుంటాను. ఇది బాగా కలుపుకోవాలి. ఇదంతా ఇలా చక్కగా పట్టించేసుకున్నాను. కొంచెం గరం మసాలా వేస్తున్నాను. ఇలా చక్కగా అన్నీ పట్టించేసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీని. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పక్కన పెడితే దీన్ని రెస్ట్ ఇచ్చేస్తే ఇవన్నీ చక్కగా నీట్గా అబ్జర్వ్ అయిపోతాయి. ఎక్కువ టైం అవసరం లేదు. ఓ 10 మినిట్స్ తర్వాత మనం దీన్ని ఫ్రై చేసేసుకుందాం. లెగ్ పీసెస్ చూడండి ఫ్రెండ్స్, మొత్తం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అబ్జర్వ్ అయిపోయాయి లెగ్ పీసెస్కి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుంటున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఫ్రై అవ్వాలి కదా. ఆయిల్ వేడెక్కనిద్దాం. ఇప్పుడు ఈ లెగ్ పీసెస్ ఒక్కొక్కటి ఆయిల్లో వేసేసుకుంటున్నాం. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని చక్కగా కుక్ చేసుకుందాం. లోపల వరకు వెళ్ళి మనకి చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. రెండో పక్కకి టర్న్ చేసుకుందాము. ఇలా చక్కగా రెండో పక్క కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా కుక్ అవుతుందో. రెండో పక్క కుక్ చేస్తున్నాను. ఇలా మధ్య మధ్యలో అటు ఇటు టర్న్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. స్లోగా మీడియంలోనే ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే బయటేమో ఏగిపోతుంది, లోపలేమో ఉడకకుండా ఉంటుంది. అందుకనేసి కొంచెం ఓపికగా చేసుకోవాలి. మూత పెట్టేస్తున్నాను. అలా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. లెగ్ పీసెస్ రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ముందు వీడియోలను కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతాయి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.